ఎప్పుడు చాలా సీరియస్ గా మాట్లాడే కేటీఆర్ గారు ఓ పాట వేసుకున్నారు. నమస్తే సార్. చెప్పండి. కానీ రేవంత్ రెడ్డి కథ ఎట్లుందంటే పర్సనాలిటీ పెంచుకున్నాడు మీద లేదు ఇంట్రెస్ట్. పర్సనాలిటీ పెంచుకోవాలా అంటే ఇప్పుడు ఆయన నేను జిమ్ కానీ వెళ్ళమంటారండి. సరే పర్సనాలిటీ మీద కాకుండా దేని మీద ఉంది మరి ఆయనకి ఇంట్రెస్ట్? పర్సెంటేజ్లు పెంచుకున్నాడు మీదనే ఉంది ఆయన కథ అంతా. పర్సనాలిటీ పర్సంటేజ్ పేమెంట్ ఆహా రైమింగ్ అదిరిపోయింది. ఏ యూట్యూబ్ ను అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయిండో ఈ సన్నాసి రేవంత్ రెడ్డి ఇలా అదే యూట్యూబ్ వాళ్ళనట గుడ్డలు కూడా తీసుకొడతారట. మరి యూట్యూబ్ లో బూతులు తెస్తున్నారంట సార్. ఈ మధ్యన దేశపతి శ్రీనివాస్ గారని మన ఎమ్మెల్సీ ఉంటాడు, ఆయన ఒక మంచి పాట రాసిండు. ఏం పాట రాశారు సార్? గోవింద గోవింద 6 గ్యారెంటీలు గోవింద. విన్నారా ఎప్పుడైనా పాట? అది ఇల్లే సార్, మీరు పాడండి, మీ వాళ్ళు కోరస్ అందుకుంటారు. తులం బంగారము గోవింద, రైతు బంధు గోవింద. పుష్కాకి 6 గ్యారెంటీలు అమలు చేయడానికి డబ్బులు లేవండి సార్. 40 సార్లు ఢిల్లీ ఓడు అంటే మామూలు ముచ్చట్న. ఆయన పని మీద పోతున్నాడు సార్, ఊరికి వెళ్తున్నారు ఏంటి మీరు? మరిను పోయినప్పుడల్లా కనీసం 500 కోట్లు 600 కోట్లు వేసుకపోవాలి కదా. అవునా? 500 కోట్ల ఎందుకు సార్? లేకపోతే తెల్లారి ఇక్కడికి వచ్చే వరకు మళ్ళీ పదవి ఊస్టింగే కదా. ఊరుకోండి సార్, అలా ఎందుకు అవుద్ది? కేసీఆర్ గారు చిలకకు చెప్పినట్టు చెప్పిండు. ఏం చెప్పారు సార్ కేసీఆర్? ఈ సన్నాసులను నమ్మితే మునుగుతాము, రైతు బంధు రామ్ అవుతుందని చెప్పిండు. ఆ సూర్యాపేటలో కూడా చెప్పిండా? అవునవును చెప్పారు. మరి ఇన్నారు మీరు ఇన్లే? సూర్యాపేట వాళ్ళు విన్నారు సార్. ఒక సూర్యాపేట వాళ్ళు ఇన్నారు బుద్ధిమంతులు గాని, హుజూర్ నగర్ వాళ్ళు ఇన్లే, తుంగతుర్తి వాళ్ళు ఇన్లే. వాళ్ళకి సరిగ్గా చెప్పలేదేమో సార్. ఏరికోరి మొగాన్ని తెచ్చుకుంటే వాడు ఎగిరెగిరి తన్నిడని చెప్పారు. అబ్బా మళ్ళీ సామెత? అసలు ఎక్కడ దొరుకుతాయి సార్ మీకు ఇలాంటి సామెతలు? మరి అలా మీ సూర్యాపేట జిల్లాలో నీళ్ళ మంత్రి ఉన్నాడు. నీళ్లున్నాయా? మంత్రి అవుతున్నాడు. 6 ఫీట్లు ఉన్నాడు. ఎన్ని ఫీట్లు ఉంటాయి సార్? పని చేస్తున్నాడా లేదా? మా జగదీశ్ అన్న 6 ఫీట్ల కంటే కొద్దిగా తక్కువనే ఉన్నాడు కానీ నీళ్లు తెచ్చిండు. నీళ్లకు ఫీట్లకి ఏంటి సార్ సంబంధం? ఆయన మాత్రం ఆ సన్నాసి 6.5 ఫీట్లు ఏమున్నాడు, నీళ్లు మాత్రం లేవు. నీళ్ల మంత్రి మళ్ళీ పేరు. అసలు ఈ ఫీట్లు కూడా ఏంటి సార్ మధ్యలో? మీకు నీళ్లు కావాలా ఫీట్లు కావాలా చెప్పండి. నిజంగా జగదీష్ అన్న అసెంబ్లీలో లేకుండా ఇక్కడ ఉండడమే మంచిదేమో అనిపించింది. అన్నట్టు జగదీష్ సార్ ను ఎందుకు సస్పెండ్ చేశారు సార్? ఏం మాట్లాడిండు? తప్పేమీ మాట్లాడలేదా? ఏమన్నాడు జగదీష్ రెడ్డి గారు? ఏమన్నారు? ఏతులు వెంకటయ్య కథ చెప్పిండు. ఏతులు వెంకటయ్య ఎవరు? ఆ కథ చెప్తే ఎందుకు సస్పెండ్ చేశారు? ఆ ఏతులు వెంకటయ్య కథ చెప్పే వరకు అక్కడ ఉన్న వెంకటయ్యలందరికీ పాపం బాగా ఇబ్బంది అనిపించింది. అసలు ఎవరా ఏతులు వెంకటయ్య? ఏమిటా కథ చెప్పండి సార్. వెంకటయ్య 4 బర్రెల కథ చెప్పిండు. ఏతులు వెంకటయ్యకి 4 బర్రెలా? నాకు ఒక బర్రె ఉంటే మా అత్తగారు లోటిస్తే నేను కొంటే అవి చచ్చిపోయింది బతికితే అప్పుడు నేను డైరీ కంపెనీ పెడతా అని చెప్పినట్టు వాడు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. చెప్పండి. గట్లనే మీది కూడా ఉన్నదని చెప్పిండు. ఈ కథలో కాకరకాయలు కాకుండా 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారో గట్టిగా నిలదీయండి సార్. బడ్జెట్ అయిపోయింది, బయటికి వస్తున్నా. పేరొద్దులే గాని ఒక కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కలిసిండు. ఆయనతో ఏటి మాట అన్నారు? ఏమన్నా 100 రోజులు అంటిరి, ఏమైనా 6 గ్యారెంటీలు అన్నా. దానికి ఆయన ఏటన్నారు? 100 రోజులు అన్న, మొదటి 100 రోజులు అనలేదు కదా, ఆఖరి 100 రోజులు ఇస్తామంటుండు. అంటే ఎంత లంగలో చూడురిగా మీరు. ఇక్కడ 6 గ్యారెంటీలు, అక్కడ సూపర్ 6 హామీలు, మొత్తం మూటగట్టి అటకెక్కించే పనిలో ఉన్నారు. ఇంకో అక్కడ కాంగ్రెస్ ఎంపీ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. అసలు జగదీష్ రెడ్డి గారిని ఎందుకు సస్పెండ్ చేశారు సార్? ఇక జగదీష్ రెడ్డి గారి విషయం చెప్తే చాలా బాధాకరమైన విషయం. ఎందుకు సార్? సోడా మిస్ అయితే విస్కీలు ఎట్లుంటుందో అట్లుంటుంది ఇప్పుడు వాళ్ళ పరిశాన్. సోడా ఏంటి, ఇస్కీ ఏంటి, ఆగిపోయే కార్యక్రమం ఏంటి సార్? మిక్సింగ్ పోయింది కదా. మిక్సింగ్ అంటే ఇంకెవరికన్నా ఏటేసి ఉంటే ఇంత బాధ కాకు వాళ్ళకు. మరి ఆయన మీద వేటేస్తే ఎవరికి బాధ, ఎందుకు బాధ? సోడా మీద దెబ్బ కొడితేట. సోడా ఏంటి సార్? ఒక్క ముక్క అర్థం కావట్లేదు, కాస్త అర్థమయ్యేటట్టు చెప్పండి సార్. ఇప్పుడు ఎట్లా నడవాలి కార్యక్రమాలు మరి సాయంత్రం పూట? ఏ కార్యక్రమాలు? వితౌట్ సోడా నడవదు కదా సార్. మీకు దండం పెడతా, ఈ సోడా కోడ్ లాంగ్వేజ్ డీకోడ్ చేయడం నా వల్ల కాదు.